A very good evening, one and all. Thank you. Thanks for coming. This is Venkatamarthi Prasad Satluri. I'm a chemistry educator in this RISE platform. So in the last session, we have completed the basic details about quantum mechanical model. And in this long-term course, we are continuing the same session of atomic structure. And this is the lecture 4. Okay. So lecture 4 look మనం enter అయిపోయాం. Lecture 1, 2, 3, 8 ఏంటి అనో మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి జాగ్రత్తగా. Questions also we have provided. Questions ని చూడండి, objective questions ని కూడా చూడండి, right? And today in this particular concept, we are going to discuss about the quantum mechanical model of atom. Already we have discussed the same concept in the last session. Okay, and important features of quantum mechanical model also we have already discussed. Am I right or not? And after that, this filling of orbitals in atoms. This is the other important topic. ఇందులో మనం ఫీచర్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆర్బిటాల్స్ కోసం కంప్లీట్ గా డిస్కస్ చేసుకోలేదు. సో ఈ రోజు మన సెషన్ లో ఆర్బిట్ యాజ్ వెల్ యాజ్ ఆర్బిటాల్ ఈ రెండింటి కోసం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, క్వాంటమ్ నెంబర్స్ కోసం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. క్వాంటమ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఏంటి, వాటి తాలూకా సైంటిస్ట్ ఎవరు, వాటిని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తాం, ఏ వాల్యూస్ ఉంటాయి, వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్. సో సిగ్నిఫికెన్స్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ద క్వాంటమ్ నెంబర్స్, రైట్? కాబట్టి క్వాంటమ్ నెంబర్స్ మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. 8 మార్క్స్ క్వశ్చన్ కి చాలా హెల్ప్ అవుతుంది అని అనుకున్నాం. అండ్ కమింగ్ టు దిస్ కాన్సెప్ట్, దిస్ ఈస్ అగైన్ 8 మార్క్స్ వెయిటేజ్. యూనో ఇట్ ఈస్ ఎప్పటి నుంచో మనకి అటామిక్ స్ట్రక్చర్ అనేసరికి 8 మార్క్స్ ఇంకుంటుంది ఐపీఈ పరంగా అయితే. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 to 2 అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్సో ఇట్ ఈస్ 1 to 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్కింగ్. ఓకే, లెట్ us start our session with orbitals, because quantum mechanics already మనం డిస్కస్ చేసేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. కాబట్టి there is no necessary to discuss the quantum mechanic model again. ఓకే, సో ఆర్బిటాల్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండింటిని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 10th 9th వీక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ కాన్సెప్ట్ హ్యాస్ బిన్ రిపీటెడ్. మీకు వచ్చింది, ఇంతకుముందు రిపీట్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, లెట్ us start. ఆర్బిటాల్, you know that orbit means, orbit ante meeku idea undi, it is nothing but equals to a circular path. Am I right or not? Orbit means it is a circular path which is surrounded or which is there or surrounded the nucleus. So if you take any nucleus like this, ee nucleus chuttu konni circular paths anevi arrange ayi untayi. These circular paths are called as orbits. 1, 2 and 3. These are all called as orbits. వాటిని ఆర్బిట్స్ అని అంటాం. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ ఇలా ఉంటాయి కదా, వాటిని ఆర్బిట్స్ అంటాం. సో ద సర్క్యులర్ పాత్ విచ్ ఈస్ ఫార్మ్డ్ సరౌండింగ్ ది న్యూక్లియస్ ఇస్ కాల్డ్ as ఆర్బిట్. మరి ఆర్బిటాల్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ దిస్, ప్లీజ్ రిమెంబర్. yes, the probability of finding of electron is which one? Is it maximum or zero? See here. Correct, Srinath. Very good. What you said is correct. But you have to mention clearly. Yeah, that's correct. Maximum. The probability of finding of an electron is maximum. Ante ninna cheppam. The probability of finding of electron, the probability of finding of a student is maximum at anangane em cheptaru, students ekkuga ekkada doruktaru manaki class rooms lo doruktaru, otherwise college or schools lo doruktaru. Danni manam school or college అని అంటాం. ఇక్కడ మనం ఆర్బిటాల్ అని పిలవాలి. దేన్ని మెజర్ చేయాలి మనం? ఎలక్ట్రాన్ ని మెజర్ చేయాలి, ఎలక్ట్రాన్ ని ఫైండ్ చేయాలి. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మాక్సిమం ఇన్ ఏ పర్టికులర్ స్పేస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్బిటాల్. దాన్ని మనం ఆర్బిటాల్ అని ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఆర్బిట్ అంటే జస్ట్ సర్క్యులర్ పాత్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకి ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా ఎలక్ట్రాన్ అంటే ఈ ప్లేస్ లో దొరకచ్చు, మళ్ళీ ఈ ప్లేస్ లో దొరకచ్చు, ఈ ప్లేస్ లో దొరకచ్చు, ఇలా ఒక పర్టికులర్ ప్లేస్ లో దొరికితే దీన్ని ఒక ఆర్బిటాల్ అని పిలుస్తాం. ఎక్కువగా ఎక్కడ ఉంటుందో మనం గమనించాలన్నమాట. We need to observe, we need to find where the maximum probability of finding of electron అనేది మనం అబ్జర్వ్ చేస్తే that maximum probability of finding of electron is called as orbital. That's got it? Orbital అంటే అర్థమైంది కదా? Yeah, correct. That is called as orbital and orbit. So see here, I will give some important differences between orbit as well as orbital. ఎందుకంటే నీకు ఆర్బిట్ అంటే ఏంటో ఆర్బిటాల్ అంటే ఏంటో తెలియకుండా మనం ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తాం అన్నదానికి వెళ్ళకూడదు. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయడం తెలియాలి అని అంటే యూ నీడ్ టు నో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బిట్ యాజ్ వెల్ as ఆర్బిటాల్.
Just we have discussed orbit means it is a circular path around the nucleus in which electron revolves. దానిలోనే electron అలా revolve అవుతుంటుంది. That particular path is called as orbit. Okay. See here, it is a region of space around the nucleus where probability of finding of electron is maximum. Maximum అంటాం. Maximum అంటే 100% కాదు, 95% అదే ప్లేస్ లో ఉంటుంది. అదేంటి సార్ అంటే వాట్ అబౌట్ ద రిమైనింగ్ 5%? రిమైనింగ్ 5% అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు క్లాస్ రూమ్ లో ఉన్నావు, చెప్పాను కదా నేను, స్టూడెంట్ మాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఫైండింగ్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ అంటే క్లాస్ రూమ్ అని అంటాం. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోనే ఉంటారు డెఫినెట్ గా. సార్ అదేంటి మిగతా 5% అంటే ఏమో ఆ టైంలో మీకు మీ పర్టికులర్ ప్రిన్సిపాల్ పిలవచ్చు, లేదు ఆ పర్టికులర్ టైంలో మీరు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, జస్ట్ బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా ఏమైనా జరిగాయి అనుకోండి, అంటే 5% ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఆర్బిటాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రాబబిలిటీ ఇస్ నాట్ అప్ టు 100%. ఎప్పుడు కూడా ప్రాబిలిటీ 100% ఉంటుందని అనుకోవద్దు. ప్రాబిలిటీ 95% మాత్రం. దిస్ ఈజ్ మాక్సిమం. ఇదే మాక్సిమం ప్రాబిలిటీ అన్నమాట. ఓకే, రైట్. అండ్ ఆర్బిట్ రిప్రజెంట్స్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ వన్ ప్లేన్. ఆర్బిట్ అంటే ఒక ప్లేన్ లోనే కదా, ఇది న్యూక్లియస్, దీని చుట్టూ ఒక ప్లేన్ లో ఎలా రొటేట్ అవుతుంది, ఒకే ప్లేన్ లో ఎలక్ట్రాన్ ఎలా రొటేట్ అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని ఆర్బిట్ అని అంటారు. మరి ఆర్బిటాల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ద మూమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ నాట్ ఇన్ వన్ ప్లేన్. ఒక ప్లేన్ లో మాత్రమే కాదు, 3 dimensions లో ఎలా రొటేట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ ఆర్బిటాల్ ఒక బాల్ షేప్ లో తీసుకుంటున్నాను. నేను ఆర్బిటాల్ బాల్ షేప్ లో ఉండే ఆర్బిటాల్ ఏంటి అన్నది లేటర్ వి విల్ డిస్కస్. యా వెరీ గుడ్, కరెక్ట్. సో బాల్ షేప్ ఆర్ స్పెరికల్ షేప్ లో ఉండే ఆర్బిటాల్ ఏంటి అన్నది ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ వి విల్ డిస్కస్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ ద ఆర్బిటాల్ లైక్ బాల్, ఒక బాల్ ని ఆర్బిటాల్ అనుకున్నాం. ఇందులో మనకి ఎలక్ట్రాన్ ఎక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది అని అంటే, ఒక్కోసారి ఇక్కడ కనిపించవచ్చు, ఒక్కోసారి ఇక్కడ కనపడచ్చు, ఒక్కోసారి ఎక్కడ కనిపించవచ్చు, ఒక్కోసారి కింద కనిపించవచ్చు. సో ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ ఆఫ్ స్పేస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, దట్ మీన్స్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. ఎక్స్ యాక్సెస్ లో కనిపిస్తుంది, వై యాక్సెస్ లో కనిపిస్తుంది, జెడ్ యాక్సెస్ లో కనిపిస్తుంది. In all the dimensions, we can find out the probability of the electron. Right or not? Is it clear? So, in all dimensions, if you can observe the electron, that is called as orbital. But only one plane lo matram ila electron rotate avutundi anukunte the orbit. That is the main difference in between the orbit and orbital. And see here, the orbit means the position as well as the velocity of an electron can known with the certainty. మనకి నిన్న హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ నేర్చుకున్నాము. మనకి వెలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలియదు, పొజిషన్ తెలిస్తే వెలాసిటీ తెలియదు. am I right or not? That is హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ ఆర్బిట్ లో ఏం చేయొచ్చు మనం అంటే, ఇన్ అన్ ఆర్బిట్ మీన్స్ ది పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ద వెలాసిటీ. ఫస్ట్ ఆర్బిట్ అనగానే పొజిషన్ తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ కెన్ బి నోన్ విత్ సర్టెనిటీ. సర్టెయిన్ గా మనం అంటే పర్ఫెక్ట్ గా దాంట్లో ఒక వెలాసిటీని, దాంతో ఒక పొజిషన్ ని ఆర్బిట్స్ లో అయితే మెజర్ చేయగలం. బట్ ఇన్ ఆర్బిటాల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇన్ అన్ ఆర్బిటాల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ద పొజిషన్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ విత్ సర్టెనిటీ. ఆర్బిటాల్ అనేసరికి ఏ డైమెన్షన్ లో ఉంటుంది? 3 dimension లో ఉంటుంది. 3 dimension ఉండేటప్పుడు దాని పొజిషన్ తెలిస్తే వెలాసిటీ తెలియదు, వెలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలియదు. ఇది ఒకే డైమెన్షన్ కాబట్టి వీ కెన్ అబ్జర్వ్ ద పొజిషన్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ. బట్ అది 3 dimensions లో ఆర్బిటాల్ ఉంటాయి కాబట్టి ఎక్స్ వై జెడ్ ఏ యాక్సెస్ లో పొజిషన్ తెలిస్తే వెలాసిటీ తెలియదు, వెలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలియదు. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్ ఆర్ ఎలిప్టికల్ షేప్. అదేంటి సార్, ఎప్పుడు సర్క్యులర్ అనే నేను నేర్చుకున్నాను కానీ ఎలిప్టికల్ షేప్ లో ఆర్బిట్ ఉంటుందని ఎప్పుడు నేను వినలేదు. మీరు ఎలిప్టికల్ రాశారు. ఏంటంటే సోమర్ ఫీల్డ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఎలిప్టికల్ షేప్ లో కూడా మనకి ఆర్బిట్స్ ఉండొచ్చు అని ఫైండ్ అవుట్ చేశాడు. లేటర్ విల్ డిస్కస్ అబౌట్ దట్ మోడల్. దాని గురించి తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎలిప్టికల్ మోడల్ ఆఫ్ అండ్ ఆర్బిట్ అని అంటాం. ఆర్బిట్ ఎలిప్టికల్ మోడల్ లో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎలిప్స్ అని అంటున్నామో దీనికి ఫోకస్ లెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ లో మనకు ఉంటుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ as ఫోకస్. సో ఎప్పుడైతే ఫోకస్ అని అంటామో మనకి న్యూక్లియస్ సెంటర్ లో ఉండదు, ఓ పక్కకు వస్తుంది న్యూక్లియస్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం టూ ఫోకై అని అంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా మనం దీంతో ప్రాపర్టీస్ అన్ని చేంజ్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ విచ్ యూ నీడ్ టు నో ఇన్ జేఈ ఆర్ నీట్ ఎగ్జామినేషన్స్. ఓకే, రైట్. కమింగ్ టు దిస్, ఆర్బిటాల్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్. For example, if you take S orbital, indaka someone has explained the same thing.
S orbital is a spherical shape, whereas P orbital is in dumbbell shape, whereas D orbital is in double dumbbell shape, etc. and etc. అంటే ఇప్పుడు ఒకే షేప్ లో ఉండదు. ఆర్బిట్ అయితే ఒకటే షేప్, అయితే సర్కిల్ లేదా ఎలిప్స్, ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది ఆర్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. బట్ ఆర్బిటాల్ మాత్రం రకరకాల షేప్స్ లో ఉండొచ్చు. ఎస్ ఆర్బిటాల్ ఇస్ దర్, పి ఆర్బిటాల్ ఇస్ దర్, డి ఆర్బిటాల్ ఇస్ దర్, ఎఫ్ ఆర్బిటాల్ ఇస్ దర్. ఒక్కొక్క ఆర్బిటల్ ఒక్కొక్క షేప్ లో మనకు కనిపిస్తుంటాయి అనమాట. అండ్ ఆర్బిటల్స్ డు నాట్ హ్యావ్ డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే దీనికి యాక్సిస్ అంటూ ఉండదు. మనం యాక్సిస్ లో చెప్పలేం. దెర్ ఇస్ నో డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ అని చెప్పలేం. నువ్వు ఆటమ్ ఇలా అబ్జర్వ్ చేస్తే ఒక డైరెక్షన్ లో ఉంటుంది, ఇలా అబ్జర్వ్ చేస్తే ఇంకో డైరెక్షన్ ఉంటుంది, ఇలా అబ్జర్వ్ చేస్తే ఇంకో డైరెక్షన్. అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్. అంటే డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి దానికి కనిపించవు. బట్ సీ హియర్, if you take the orbitals, orbitals have directional characteristics. అంటే నువ్వు ఏ ఆర్బిటాల్ తీసుకున్నా వాటికి పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉంటుంది, except s orbital. So if you observe the orbitals except s orbitals, remaining all orbitals have directional characteristics. ఇప్పుడు s orbital తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ if you take s orbital కి ఏ డైరెక్షన్ ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఇది స్పెరికల్ షేప్ లో ఉందో దీనికి పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు, స్పియర్ గా ఉంది కదా. అదే నువ్వు పి ఆర్బిటాల్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ దట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. లేదు డి ఆర్బిటాల్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్ అని క్లియర్ గా చెప్పొచ్చు. బట్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్. సో ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటాల్స్, రిమైనింగ్ ఆల్ అదర్ ఆర్బిటాల్స్ హ్యావ్ డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. వాటికి డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ an orbit are 2n². ఇంతకుముందు చెప్పాం మనం 2n². n మీన్స్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్బిట్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి అని అడిగారు అనుకోండి ఎవరైనా. ఫస్ట్ ఆర్బిట్ 2n². ఇఫ్ n ఈక్వల్స్ టు 1, వాట్ విల్ హ్యాపెన్? వెరీ గుడ్. 2 into 1². 2 into 1², that means 2. If n equals to 2, means second orbit. Second orbit అనేసరికి 4 2s are 8. How many electrons? 8 electrons will present. Yeah, that's all. Very good. 8 electrons will present. Likewise, you can find out the maximum number of electrons present in an orbit. Orbit lo unde maximum number of electrons enni anna ila find out cheyochu. Okay. But orbital ku vacham anukondi. Orbital can accommodate a maximum number of only 2 electrons. Enni maximum find out chestayi? Accommodate chestayi. Only 2 electrons can accommodate by any of the orbital. If you take s orbital, or if you take p orbital, or if you take d orbital, or if you take f orbital, whatever the orbital it is, orbital can be denoted by a small box. This box can have only 2 electrons maximum. 2 electrons indulo padtayi, antakana ekku electrons patte chance aithe undadu. So every orbital can accommodate only 2 number of electrons. But if you take an orbit, 2n² electrons can be accommodated. Got it? That's all. These are the main differences between orbit and orbital. Okay. Coming to the s orbital, types of different orbitals. You know that 4 different types of orbitals we have. What are they? S orbital is there, p orbital is there, d orbital is there, f orbitals are also there, and so on. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్పీడిఎఫ్ తో అయిపోయేమో ఆర్బిటల్స్, మరి ఇంకా లేవేమో అనుకుంటారు. బట్ మనకుండే ఎలిమెంట్స్ కి 114-15 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. మనకుండే ఎలిమెంట్స్ కి ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్, that electrons can be filled up to the maximum f orbital. That's all. కానీ ఇంకా మీరు అంటే యాజ్ అ ఫ్యూచర్ సైంటిస్ట్ మీరు రేపొద్దున్న ఇంకేదైనా ఆఫ్టర్ 5 years or 10 years, ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ఆర్ ఇఫ్ యూ కెన్ రీసెర్చ్ ఆన్ ద పర్టికులర్ ఎలిమెంట్స్, ఒక 30-40 ఎలిమెంట్స్ మళ్ళీ ఇంకా ఫర్దర్ గా మీరు రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఏమైనా డిస్కవర్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిమెంట్స్ కి ఎఫ్ ఆర్బిటల్స్ అన్ని ఫిల్ అయిపోయి నెక్స్ట్ వేరే ఒక ఆర్బిటల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఎప్పుడు కూడా ప్లీజ్ రిమెంబర్ దట్ దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎట్ ఆల్. ఎస్ పి డి అని దెర్ ఇస్ నో లిమిటేషన్ ఎట్ ఆల్. ఆర్బిటల్స్ ఎన్ని మనకి అని అడిగారు అనుకోండి, సార్ వీ హ్యావ్ ఓన్లీ 4 ఆర్బిటల్స్ ఆర్ ఎస్ పి డి ఎఫ్ అని చెప్పకూడదు. Orbitals are SPDF, that's all, and so on also we may have. In future we can observe the next number of orbital also. Maybe not in my generation, in your generation you may observe the next orbital also. మీ జనరేషన్ లో ఖచ్చితంగా నెక్స్ట్ ఆర్బిటల్ ని you may find out, you may discover. You means you people, your generation people may discover the next orbital, like may H or it may be G or it may be I, like that. అలాంటి ఆర్బిటల్స్ ఏవైనా మనం
డిస్కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్బిటాల్స్ డిస్కవరింగ్ ఉండదు. ఆటమ్స్ డిస్కవర్ చేస్తే వాటిలో ఫిల్ చేసే ఎలక్ట్రాన్స్ ఈ ఆర్బిటాల్స్ లో యాడ్ అవుతుంటాయి. గాట్ ఇట్? కమింగ్ టు ద ఎస్ ఆర్బిటాల్. ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ కోసం నేర్చుకున్నాం. ఎస్ ఆర్బిటాల్ కి ఏ షేప్ ఉంటుంది? ఇలా రాసానే. ప్లీజ్ టెల్ మీ, ఇస్ ఇట్ సర్కిల్ ఆర్ స్పియర్? ఎనీవన్? ఇస్ ఇట్ సర్కిల్ ఆర్ స్పియర్? Be quick. Is it circle or sphere? Yeah. Srinath said that it is sphere, but I am saying that it is circle. I am saying that it is circle. Circle laga undi kada mari idi. But circle annalu kada. Dini sphere ani ela annam manam. If you want to say that it is a sphere, yeah, andaru sphere ane cheptunnaru. Viniti also said that it is sphere. But nenu explain chestunna chudandi. ఇలా రాసిన తర్వాత మీరు నాకు ఒకటి అడగాలి, సార్ నేను అది సర్కిల్ అని చెప్పాలన్నా స్పీర్ అని చెప్పాలన్నా ప్లీజ్ గివ్ మీ ద కోఆర్డినేట్స్ సార్ అని అడగాలి. మీరు దీని కోఆర్డినేట్స్ చెప్పమని చెప్పాలి నాకు. సార్ అక్కడ ఎక్కడ కోఆర్డినేట్స్ రాయలేదు, రాయకపోతే మేము ఎలా చెప్తాం సార్ అని మీరు అడగాలన్నమాట. ఓకే, సో హియర్ దెర్ ఆర్ నో కోఆర్డినేట్స్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఓన్లీ, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ ఓన్లీ. Suppose if I place the x as well as y axis on this particular diagram, then we can say that it is circle only. సర్కిల్ ఎప్పుడు కూడా 2 డైమెన్షన్ లోనే ఉంటుంది. బ్యాంగిల్ తీసుకున్నారు అనుకోండి, బ్యాంగిల్ ఏ షేప్ లో ఉంటుంది? సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 డైమెన్షన్. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఇదే సర్కిల్ ని నేను మరొక యాక్సెస్ కూడా రాశాను అనుకోండి, జెడ్ యాక్సెస్ రాస్తే, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ స్పియర్. అప్పుడు నువ్వు ఏం చెప్పొచ్చు? స్పియర్ అని చెప్పొచ్చు. సో ఎస్ ఆర్బిటాల్స్ కి ఏ షేప్ ఉంటుంది? స్పెరికల్ షేప్ ఉంటుంది. ఎలా చెప్పారు? ఎస్ ఆర్బిటాల్ కి స్పెరికల్ షేప్ ఉంటుందని ఎలా చెప్పారు? లెట్ us అబ్జర్వ్. ఎస్ ఆర్బిటాల్ కి స్పెరికల్ షేప్ ఉంటుంది అని ఎలా తెలిసిందంటే, మనకి ఆర్బిటాల్ గురించి ఇందాకే నేను డిఫైన్ చేశాను. వాట్ ఈస్ మీన్ బై ఆర్బిటాల్? ఆర్బిటాల్ మీన్స్ ద maximum probability of finding of electron, or otherwise the probability of finding of electron is maximum. The probability of finding of electron is maximum. దాన్ని ఏమంటాం మనం? ఆర్బిటాల్ అని అంటాం. రైట్? సో ఇప్పుడు వాళ్ళు ఎంత, నేను జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి ఒకసారి, క్లియర్గా వినండి. వాళ్ళకి ఎలా తెలిసిందంటే, ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఆర్బిట్ అంటే హైడ్రోజన్ కానీ హీలియం కానీ. రైట్? హైడ్రోజన్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్, హీలియం ఇస్ ద సెకండ్ ఎలిమెంట్. సో ఆ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్ ని ఫిల్ చేసేటప్పుడు, ఎలక్ట్రాన్ యాడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశారు వాళ్ళు. అల్ట్రా మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడింది ఎలక్ట్రాన్. మళ్ళీ ఒక 5 సెకండ్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడో కనిపించింది. మళ్ళీ 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత ఇలాగా అదే ఎలక్ట్రాన్. We have only single electron, but the position of the electron is varies, and ఎక్కడ కనిపిస్తోంది వాళ్ళకి మాక్సిమం? ఇదిగోండి ఈ ప్లేస్ లోనే కనిపిస్తోంది. దాటట్లేదు అనమాట. ఎక్కడో ఒక ఎలక్ట్రాన్ దాటేసి ఇక్కడ వచ్చింది, ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కడో దాటి ఇక్కడికి వచ్చింది. బట్ ఇన్ మాక్సిమం కేసెస్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ అట్ దిస్ ప్లేస్. వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారు? ఎస్, ఈ పరిధి నుంచి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ వరకు మాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇదే ప్లేస్ లో ఉంది. కాబట్టి సార్ మరి ఇక్కడ లేదా అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ లేదంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. మనం ఇందాక చెప్పాం కదా, 95% ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 95%. మరి రిమైనింగ్ 5% ఆర్బిటాల్ బయట ఉంటాయి. బట్ వీ కెనాట్ కన్సిడర్ దట్ అవుట్ రేంజ్ ఎలక్ట్రాన్స్. ఏవైతే ఈ రేంజ్ దాటేసి బయటకు వెళ్ళిపోయో వాటిని యూ నీడ్ నాట్ కన్సిడర్. సో మాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కడుందో చూస్తే అది ఈ షేప్ లో కనపడిందంటే వాళ్ళకి. అంటే ప్రాపర్ స్పియర్ గా ఉండదు, జస్ట్ ఇట్ లుక్స్ లైక్ ఎ స్పియర్. దట్స్ స్పియర్ లాగా ఎలక్ట్రాన్స్ అన్ని కనపడతాయి. కాబట్టి దీన్ని ఎస్ ఆర్బిటాల్ అని పేరు పెట్టుకున్నాను. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పి ఆర్బిటాల్స్. పి ఆర్బిటాల్స్ ఎన్ని? మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ చెప్తోంది. M can have 2l plus 1 values. For p orbital, l equals to 1. Kada. Then substitute change 2 into 1 plus 1. So how many values we have? 3 values we have. So good. So p orbitals in time manaki 3 p orbitals untayi. So px is there, py is there, and pz is there. This is px, this is py, this is pz. Ela telustundi manaki diagram okasari observe cheste, x axis paina dumbbell veste dumbbell. The shape is dumbbell. Dumbbell. కలిపి చదివేసి dumbbell అంటారు. సో dumbbell shape లో కనిపిస్తుంది PR. ఓకే,
So see here, this dumbbell is present on the x-axis. X-axis means px. See here, this p orbital is on y-axis. So you can say that it is py orbital. If the same orbital dumbbell is present on z-axis, we can say that it is pz orbital. Px is there, py is there, pz is there. These two are called lobes. Lobes and pillars. L-O-B-E, lobe. These two are called lobes. Lobes and pilvali. If the lobes are present on x-axis, it is p orbital, px. If they are on y, it is called py. If they are on z, it is called as pz. That's got it. This is all about p orbitals. So the shape of p orbital is dumbbell. Sir, ఈ shape ఎలా వచ్చింది? వాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఇందాక చెప్పాను కదా, ఆర్బిటాల్. ఇట్ ఈస్ అన్ ఆర్బిటాల్. ఆర్బిటాల్ మీన్స్ ద మాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. వాళ్ళు కనుక్కునేటప్పుడు ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్ లోకి వెళ్తే వాళ్ళకి ఏం తెలిసింది చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇలా ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్ లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఎలక్ట్రాన్స్ ఇలా కనిపిస్తున్నాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసి ఒక డాట్ పెట్టుకున్నారు. మళ్ళీ ఇలా అటో తిరిగి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఎలక్ట్రాన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తే వేరే దగ్గర కనపడింది. అలాగే డాట్స్ పెట్టుకున్నారు అనమాట పేపర్ పైన. పెడితే వాళ్ళకి ఇలా ఎలక్ట్రాన్స్ కనిపించాయి. అంటే ఒకే ఎలక్ట్రాన్, ఎక్కువ ఎలక్ట్రాన్స్ కావు, ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్. వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. దీన్ని ఇలా అబ్జర్వ్ చేసి డాట్స్ పెట్టుకుంటారు. ఒకే ఎలక్ట్రాన్ మాక్సిమం ప్రాబిలిటీ ఎక్కడ దొరుకుతుంది అని అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ లో కనపడింది. సార్ మరి ఇంక ఇక్కడ ఎక్కడ లేదా అంటే ఇక్కడ కూడా ఉంది. ఇవ్వండి, ఈ ప్లేస్ లో కూడా ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. బట్ హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ లెస్. బట్ ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది? ఈ ప్లేస్ లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి దీన్ని p orbital అని పేరు పెట్టుకోండి. This is called as p orbital. P orbital is in the shape of dumbbell. That's all. Okay. దీన్ని మనం యాక్సెస్ ని బట్టి అది px py pz అనేది డిఫైన్ చేసుకోండి. So it is in the shape of dumbbell. Okay. Yes. Coming to the next one, that is d orbitals. D orbitals ఎలా ఉంటాయి? It is in the shape of double dumbbell shape. D orbitals are in double dumbbell shape. Double dumbbell shape లో మనకి d orbitals అనే ఉంటాయి. అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. dxy, dyz, dzx, ఇది xy రాయలేదు. ఓకే, dxz అని రాస్తారు. ఎనీవన్, నో ప్రాబ్లం. dxy, dyz and dzx. There are 3 different types of d orbitals we have. సార్ మరి కింద ఏంటి d orbitals కావాలి? ఎస్, దే ఆర్ ఆల్సో d orbitals. వన్ ఈజ్, ఇది ఫస్ట్ రాస్తున్నాను నేను. వన్ ఈజ్ dx. ఎవరైనా చెప్తారా? దిస్ స్పీకర్ ఆన్ చేసి చెప్పండి. dx2 చదవండి దీన్ని. పర్మిషన్ లేదా, మైక్ పర్మిషన్ లేకపోతే దెన్ యూ కెన్ రైట్ ఇట్. dx2 y2. నేను ఎందుకు చదవమన్నానంటే మీకు చదవమంటానికి కారణం ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రొనౌన్సింగ్ దట్. అంటే బేసిక్ లెవెల్లో మాక్సిమం ఎలా చెప్తారంటే ఇట్ ఈస్ మైనస్ అని అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ మైనస్. dx2 y2 ఇలా రాస్తే దీన్ని ఎలా రాస్తాం మనం చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం. అలాగే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వై యాక్సిస్ అని అంటాం. am I right or not? అలాగే దిస్ ఈస్ ఆల్సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ as వై యాక్సిస్. దట్స్ ఆల్. అంటే x2 hyphen y2, it is not minus. Okay, so x2 y2 కి y2 కి కోఆర్డినేట్ చేస్తుంది ఆ d orbital అన్నమాట. ఓకే, ఇది x యాక్సిస్ కి y యాక్సిస్ కి కోఆర్డినేట్ చేస్తుంది, y కి z కి కోఆర్డినేట్ చేస్తుంది, z కి x కి కోఆర్డినేట్ చేస్తుంది. దట్స్ ఆల్. ఓకే, అయితే ఇంకొకటి చూడండి. ఇస్ కాల్డ్ యాజ్ dz2. x2 అని రాసాము. ఎనీవే dz2 యాక్చువల్లీ dz2. So there are 5 different types of d orbitals: dxy, dyz, dzx, dx2 y2 and dz2. These are the 5 different types of orbitals, d orbitals. అన్ని కూడా ఏ షేప్ లో ఉంటాయి? 2 డంబెల్స్ ఉంటాయి ప్రతి దగ్గర. చూడండి, దిస్ ఈజ్ 1, 2 డంబెల్స్, 1 1 1 1 అలా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డబుల్ డంబెల్ షేప్స్ అని పిలుస్తాం. సో ఈజీగా రాయటం కోసం నేను చెప్తున్నా చూడండి ఒకసారి. ఎలా రాయొచ్చు చూడండి. x యాక్సిస్ కి y యాక్సిస్ కి మధ్యలో రాశారనుకోండి, ఇట్ ఈస్ x యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ y యాక్సిస్. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ dxy. ఇన్ ద సేమ్ వే
Suppose this is one dumbbell, it is another dumbbell. If it is y and if it is z, it is called as dyz. Got it? Again, మళ్ళీ అలాగే రాసేస్తాను నేను. 2 dumbbells రాసాను. It is x, it is z. It is called as dzx. So remaining axis ఇక్కడ ఉంటుంది. వేరే యాక్సెస్, థర్డ్ యాక్సెస్ అనేది అలా ఉంటుంది. ఈ మూడింటిని ఒక పెయిర్ అంటాం. మిగతా రెండు ఒకసారి వేసిన తర్వాత రెండింటిని కంపేర్ చేస్తాం. ఇంకోటి వేస్తున్నా చూడండి. dx² dy² అంటే x మీద ఉండాలి, y మీద ఉండాలి. ఇంకోటి z, దట్ ఈస్ ద సెపరేట్ కేస్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as dx² y². వాట్ అబౌట్ dz²? ఇప్పుడు dz² ఎలా రాస్తాము ఒకసారి చూడండి. ఇట్ ఈస్ z యాక్సెస్. వాట్ అబౌట్ ద సెకండ్ లోబ్? సెకండ్ లోబ్ ఏమవుతుంది? దిస్ సెకండ్ లోబ్, ఇది లోబ్ అని చెప్పాను కదా, 2 lobes ఉంటాయి కదా, డబుల్ డంబెల్ అంటే 2 lobes కదా. సెకండ్ లోబ్ ఏమవుతుందంటే దట్ విల్ రొటేట్స్ అలాంగ్ దిస్ z యాక్సెస్. z యాక్సెస్ చుట్టూ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ వీ కెనాట్ పేపర్ ప్లేన్ పైన మనం రాయలేం కాబట్టి ఇలా సర్కిల్ చుడతాం. సి హియర్, ఇక్కడ చూడండి డయాగ్రామ్. దిస్ ఇస్ కాల్డ్ as dz². ఇందులో కూడా 2 lobes ఉన్నాయి. సార్ ఒక లోబే కనిపిస్తుంది నాకు అంటే ఇంకొక లోబ్ తిరుగుతుంది దాని చుట్టూ. ఇలా ఉంది అంటే దీని చుట్టూ తిరుగుతుంది అనమాట. సెకండ్ లోబ్, దట్ ఈస్ కాల్డ్ as dz². దిస్ ఇస్ dz² అని. గాట్ ఇట్? సో dxy, dyz, dzx, dx² y² dz². అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ప్లీజ్ లిసన్ కే. ఏంటది? dxy, dyz, dzx, these three are belongs to one category, and dx² y² and dz² are belongs to another category. ఓకే, ఏంటి కేటగరైజేషన్ ఏంటి? dxy, dyz, dzx ఈ మూడు కూడాను బాగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ లో. ఈ మూడు కూడాను డంబెల్స్ అనేవి ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ ద యాక్సెస్. సీ హియర్, dxy అంటే x కి y కి మధ్యలో ఉంటుంది. dyz అంటే y కి z కి మధ్యలో ఉన్నాయి. ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ద 2 dumbbells are present. dxz, ఇన్ బిట్వీన్ x and z the dumbbells are present. Got it? కానీ ఎప్పుడైతే స్క్వేర్స్ అని రాసామో, dx² y² dz² అని రాసామో, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్క్వేర్? dx² dy² అంటే మీనింగ్ ఏంటి అని అంటే దట్ డంబెల్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ద యాక్సెస్. ఇందాకేం చెప్పాం? ఇన్ బిట్వీన్ ద యాక్సెస్. ఎవరు? dxy, dyz, dzx. బట్ నౌ ఇట్ ఈస్ ఆన్ ద యాక్సెస్. ఆన్ ద యాక్సెస్ మీన్స్ dx² అన్నాము అంటే x యాక్సెస్ మీద ఉంది అని అర్థం. dy² అన్నాము అంటే y యాక్సెస్ మీద ఉంది అని మీనింగ్. ఓకే, చూడండి నేను వెయిటింగ్ కూడా అలాగే వేసాను. చూడండి, dx² అంటే x యాక్సెస్ మీద డంబెల్ వేసాం, dy² అంటే y యాక్సెస్ మీద డంబెల్ వేసాం. సో దీస్ 2 dumbbells ఆర్ ప్రెసెంట్ ఆన్ ద x యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ y యాక్సెస్. అందుకని దీన్ని dx² y² అని రాయాలి. ఓకే, కమింగ్ టు దిస్ dz² it is అంటే అర్థం ఏంటి? 2 dumbbells ఆర్ ప్రెసెంట్ ఆన్ ద z యాక్సెస్. 2 z యాక్సెస్ పైన ఎలా ఉంటాయి? రాయలేం కదా, ఒకటి రాసాం క్లియర్ గా. సీ హియర్, this dumbbell is present on the z axis, no doubt about it. What about the second dumbbell? Second dumbbell అనేది z axis చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది అంటే అది కూడా z మీద ఉన్నట్టే. అందుకని టోటల్ గా నేను dz² అని పిలిచాను. సో దీస్ 5 ఆర్ ద ఇంపార్టెంట్ d ఆర్బిటాల్స్: dxy, yz, zx, dx² y² dz². మైనస్ అని చదవకండి, dx² y² అండ్ dz². గాట్ ఇట్? ఐ థింక్ కొంచెం హైయర్ స్టాండర్డ్స్కి వెళ్ళేసరికి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ T2G సెట్ అని అంటాం. These two are called EG set. Okay, T2G set as well as EG set. ఇది మనం స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ అనేది మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేస్తాం. సెకండ్ ఇయర్ లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో వస్తుంది. ఓకే, కమింగ్ టు ది f ఆర్బిటాల్స్. వెరీ 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 కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ ఆర్ కాంప్లికేటెడ్ డిజైనింగ్. చాలా కష్టంగా ఉంటుంది. మనం పేపర్ ప్లేన్ పైన వేయటం చాలా కష్టం. Total, there are 7 number of orbitals we have. The shape of the f orbital is 4-fold dumbbell and it's called as 4-fold dumbbell. చూడండి ఎలా ఉన్నాయి, బెలూన్స్ అన్ని అలా కట్టేస్తే మనకి ఎలా ఉంటుందో అలా ఉంటాయి. 4-fold dumbbells అన్నమాట ఇవన్నీ. ఓకే, these are all called f orbitals. Coming to the next important concept, దీని మీద ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ బిట్ ఉంటుంది.
చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ ఉంటుంది మనకి. కాబట్టి యూ హ్యావ్ టు పే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఇంతకు ముందు ఆర్బిటాల్ అంటే ఏం చెప్పాం మనం? ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ మాక్సిమం ఇస్ కాల్డ్ ఎస్ ఆర్బిటాల్ అని అన్నాం కదా. అదే ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో అన్నాం అంటే ఆ ప్లేస్ లో నీకు ఎక్కడ ఎలక్ట్రాన్ దొరకదు అసలు. ఆ ప్లేస్ లో ఎలక్ట్రాన్ అసలు ఎక్కడ ఫైండ్ చేయలేము మనం. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో ఆల్వేస్. అలాంటి దాన్ని మనం ఏమని పిలవాలంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్ ఆర్ రేడియల్ నోడ్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడల్ రీజియన్ అంట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సీ హియర్ ద పాయింట్ or the space around the nucleus where the probability of finding of electron is zero. Maximum అయితే ఏమవుతుంది? ఆర్బిటాల్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఆర్బిటాల్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో ఖచ్చితంగా ఉంటాడు స్టూడెంట్. బట్ అదే మనం క్లాస్ జరుగుతూ ఉండేటప్పుడు, రెగ్యులర్ క్లాస్ వర్క్ అవుతుండేటప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ జీరో. ఎక్కడ చూస్తాం? సినిమా థియేటర్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద సినిమా థియేటర్, స్టూడెంట్ ఎక్కడైనా సినిమా థియేటర్ లో ఉంటాడా క్లాస్ జరుగుతుండేటప్పుడు? ఉన్నాడు అని మీరంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ ఎట్ ఆల్. ఓకే, సో సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సినిమా థియేటర్స్ వైల్ ద క్లాస్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. క్లాస్ వర్క్ జరుగుతుండేటప్పుడు సినిమా థియేటర్స్ లో స్టూడెంట్ కనపడ్డు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ నోడ్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ రేడియల్ నోడ్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ నోడల్ రీజియన్. It is called as node because there the probability of finding of electron is zero. Finding of the student is zero. So ilage orbitals aithe finding of electron is maximum అని చెప్పాం. బట్ నోడ్ ఆర్ నోడల్ ప్లేన్స్ వచ్చేసరికి నోడ్ అంటే ఏంటి మీనింగ్ అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో. దట్ పర్టికులర్ పాయింట్ ఆర్ స్పేస్ ఈస్ కాల్డ్ as నోడ్. నోడ్ అన్న రేడియల్ నోడ్ అన్న. రేడియల్ నోడ్ అనే వర్డ్ మీరు బాగా మైండ్ లో పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ దీని మీదే వస్తాయి. రేడియల్ నోడ్ ఆర్ నోడల్ రీజియన్ అని అంటారు. ఓకే, సో అది పాయింట్ అని చెప్పాం లేదా స్పేస్ అన్నాం. ఇక్కడ సెకండ్ పాయింట్ లో చూడండి ఏం చెప్తున్నాం? ద ప్లేన్. ప్లేన్, ఒక ప్లేన్ తీసుకోండి. ద ప్లేన్ ఇన్ విచ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో ఇస్ కాల్డ్ ఎస్ నోడల్ ప్లేన్. అది పాయింట్, ఇది ప్లేన్. అది పాయింట్ అయితే దాన్ని నోడ్ అనాలి, ప్లేన్ అయితే దాన్ని నోడల్ ప్లేన్ అనాలి. దట్ ఈస్ నోడ్ అండ్ దిస్ ఈస్ నోడల్ ప్లేన్. గాట్ ఇట్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? Is it clear? చెప్పాలి. యా రైట్, థ్యాంక్ యూ. సో నోడ్, నోడల్ ప్లేన్. నోడ్ అంటే ద పాయింట్ ఆర్ ద స్పేస్ ఇన్ విచ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో ఇస్ కాల్డ్ నోడ్ ఆర్ రేడియల్ నోడ్ ఆర్ నోడల్ రీజియన్. బట్ నోడల్ ప్లేన్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ప్లేన్ ఇన్ విచ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో. డెఫినేషన్ ఇస్ సేమ్. ఇక్కడ ప్లేన్ అంటాం, అక్కడ పాయింట్ అంటాం. దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే node is equal to radial node. Node అన్నాము అని అంటే రేడియల్ నోడ్ అని అర్థం. ఓకే, నోడల్ ప్లేన్ అన్నాము అని అంటే దట్ ఈస్ కాల్డ్ as యాంగులర్ నోడ్ అని అర్థం. See here, నోడల్ ప్లేన్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ as యాంగులర్ నోడ్. సో ఇది ఒక్కసారి మీరు మైండ్ లో పెట్టుకోండి కొంచెం. నోడ్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు రేడియల్ నోడ్. నోడల్ ప్లేన్ మీన్స్ ఇట్ ఈస్ యాంగులర్ నోడ్. దాన్ని యాంగులర్ నోడ్ అని అంటే ప్లేన్ అనమాట. యాంగులర్ నోడ్ అంటే ప్లేన్ అని అర్థం. రేడియల్ నోడ్ అంటే పాయింట్. సో ఆ పర్టికులర్ పాయింట్ లో, ఆ పర్టికులర్ రీజియన్ లో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో. దాన్ని రేడియల్ నోడ్ అని పిలుస్తారు. అలా కాకుండా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ ఎన్ ఎస్ ఆర్బిటల్, ఇక్కడ చూడండి ఇక్కడే రాశాను 1s ఆర్బిటల్. 1s ఆర్బిటల్ కి ఎన్ని రేడియల్ నోడ్స్ ఉన్నాయి, ఎన్ని యాంగులర్ నోడ్స్ ఉన్నాయని అడిగాడు అనుకోండి. దానికి ఒక స్మాల్ ఫార్ములా ఉంది, ఇక్కడ రాస్తున్నా చూడండి. దిస్ ఈజ్ స్టార్ 1, దిస్ ఈజ్ ద స్టార్ 1. నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ కావాలి అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. రేడియల్ నోడ్ అంటే నోడ్ అనమాట, పాయింట్ ఆర్ రీజియన్. ఓకే, దాన్ని రేడియల్ నోడ్. మరి యాంగులర్ నోడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎల్. స్మాల్ ఎల్ ని యాంగులర్ నోడ్ అని. వెరీ సింపుల్. ఇప్పుడు ఎవరైనా చెప్పండి నాకు, 1s ఆర్బిటాల్ కి రేడియల్ నోడ్ కావాలి, n మైనస్ ఎల్ మైనస్ 1. n ఇక్కడ ఎంత ఉంది? దాని ముందు ఉండే నెంబరే n అని చెప్పాను అంటే 1 మైనస్ ఎల్. ఫర్ ఎస్ ఆర్బిటాల్ ఎల్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఫర్ ఎస్ ఆర్బిటాల్ ఎల్ ఈక్వల్స్ టు హౌ మచ్? 0. వెరీ గుడ్. 0 మైనస్ 1 రాశారు.
సో +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. ద ఆన్సర్ ఇస్ 0. సో 1s ఆర్బిటాల్ కి రేడియల్ నోడ్స్ ఉంటాయా? నో. 1s ఆర్బిటాల్ కి రేడియల్ నోడ్స్ ఉండవు. 1s ఆర్బిటాల్ ఇలా ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ మాక్సిమమే తప్ప ఎక్కడ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 0 అని ఎక్కడ కనిపించదు. అంటే 1s ఆర్బిటాల్లో ఖచ్చితంగా ఎలక్ట్రాన్ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఎలక్ట్రాన్ కనిపించని ప్లేస్ అంటూ ఏమీ లేదు. ఓకే, సో రేడియల్ నోడ్స్ ఆర్ 0. వాట్ అబౌట్ యాంగులర్ నోడ్స్? యాంగులర్ నోడ్స్ చెప్పండి. ఎల్ వాల్యూనే యాంగులర్ నోడ్ అని అంటాం. వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ ఫర్ ఎస్ ఆర్బిటల్? 0. అంటే యాంగులర్ నోడ్స్ ఉంటాయా? దీనికి యాంగులర్ నోడ్స్ కూడా ఉండవు. సో యాంగులర్ నోడ్స్ 0. Read, very good. Radial nodes are also 0. That's all. For which orbital? For 1s orbital. But suppose if you take 2s orbital, 2s తీసుకోండి, n minus l minus 1. n equals to 2 here, minus l. For s orbital, l is 0, minus 1. So the radial nodes are only 1. Any radial nodes ఉంటాయి? 1 radial node ఉంటుంది. ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. This is belongs to 1s. Am I right? ఇది 1s కదా. ఇంకోటి కూడా స్పెరికల్ షేప్ లో ఉంటుంది. దాన్ని మనం ఇలా అనొచ్చు. అంటే ఈ ప్లేస్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ లో ఎక్కడ ఎలక్ట్రాన్స్ కనపడవు. దిస్ ఈస్ 1s, దిస్ ఈస్ 2s. ఇట్ ఈస్ 1s ఫస్ట్ ఆర్బిట్ లో ఉండేది. ఇట్ ఈస్ 2s. ఇది స్పెరికల్ షేప్ 2s. 1s కి 2s కి మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా, ఆ గ్యాప్ ను మనం రేడియల్ నోడ్ అని పిలుస్తాం. దీనికి రేడియల్ నోడ్ అయితే ఉంది. వాట్ అబౌట్ ద యాంగులర్ నోడ్? యాంగులర్ నోడ్ ఫార్ములా ఏంటి? ఎల్. ఫర్ ఎస్ ఆర్బిటల్ ఎల్ ఈక్వల్స్ టు 0. అంటే 1s కానీ 2s కానీ 3s కానీ 4s కానీ యాంగులర్ నోడ్స్ అనేవి ఉండవు. గాట్ ఇట్? దేర్ ఆర్ నో యాంగులర్ నోడ్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? కమింగ్ టు ద 3s. 3 minus 0 minus 1. So how many? 2 radial nodes are present. For 4s, 3 radial nodes are present. 4 minus 0 minus 1, that equals to 3. So మనకి ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోవాలి? n minus l minus 1 is the formula for calculating radial nodes, whereas l is the formula for angular nodes. Angular node అంటే l, radial nodes అంటే n minus l minus 1. That's all. దీన్ని మనం నోడల్ ప్లేన్ అని అంటాం. గాట్ ఇట్? నోడ్ అంటే నోడల్ ప్లేన్ అంటే అర్థమైంది కదా మీకు. ఇలా అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4p ఆర్బిటాల్స్ కి ఎన్ని నోడ్స్ ఉంటాయి అని అడిగాడు అనుకో. ఎన్ని నోడ్స్ చెప్పండి ఎవరైనా? 4p క్విక్. Yeah, somebody has 3, somebody has given 2. చూడండి, 4n minus l. For p orbital l value is 0, 1, 2, 3. sp df 0, 1 sp. So it is 1 minus 1. 4 minus 1 3, 3 minus 1 2. So answer is 2. Very good. So those who given the answer 2, they are correct. Very good. Nodal planes any? How many nodal planes are there? How many nodal planes are there? Nodal planes. It is 4p orbital. P orbital it is 2 are p. For p orbital, the nodal plane means it is l value. L for p orbital l value is 1. Yes. So you will get only one nodal plane, or simply it is called angular node. Nodal plane anna angular node anna okate. Node anna radial node anna okate. Node anna radial node anna both are one. Nodal planes anna angular nodes anna okate. So now you got the clarity about the nodes and nodal planes. The objective bit is chala important. Okay, I will give 5-star rating to this concept. Chala important. Definitely a question adutadu manaku objective. And coming to the next one, energy level order diagram. Energy level order diagram anna. Energy levels lo ippudu manam orbitals lo electrons ni fill cheyali. Ela fill chestamu? It is most important. If you want to fill the electron into an orbital lo electron manam fill cheyali ante, how can we fill it? దానికి మాయిలర్ అనే ఒక సైంటిస్ట్ ఒక డయాగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1s 2s 2p ఇలా చూడండి, కిందకు ఉంటాయి అన్ని. సో మాయిలర్ డయాగ్రామ్ అందరికి ఐడియా ఉంటుంది, ఒకవేళ లేకపోతే జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఎవరిని ఫిల్ చేస్తాము? 1s ఫిల్ చేయాలి. తర్వాత ఎవరిని ఫిల్ చేస్తున్నాము? 2s ఫిల్ చేస్తాము. యా రైట్, గుడ్.
2s. Then you will go for 2p, then 3s. Next 3s తర్వాత ఎవరున్నారు? ఇది అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ you will go for 3p, నెక్స్ట్ 4s, తర్వాత 3d, 4p, 5s, అలా వస్తాం అన్నమాట. Okay, so you can write like this. 1s is having very least energy, next 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, and etc. So you can write the energy level order for all the orbitals. Any orbitals అయితే ఉన్నాయో అన్ని orbitals తాలూకా energy order ని మనం we can write with the help of Euler's diagram. So based on this only you can fill the number of electrons. వీటిని బేస్ చేసుకుని మనం electrons ని fill చేయగలం. ఓకే, ఎలా ఫిల్ చేస్తాం? లెట్ us see. ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో ఉంది యాక్చువల్ గా మనకి. ఇందులో టాపిక్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ టాపిక్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్స్. ఇక్కడ కూడా ఉంది ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్స్ ఉంది. బట్ ఫిల్ చేయాలి అంటే యూ నీడ్ టు నో ద మాయిలర్స్ డయాగ్రామ్. మాయిలర్స్ డయాగ్రామ్ తెలుసుకోవాలి. అయితే మనకి ఇన్ ద నెక్స్ట్ సెషన్, ద టుమారో సెషన్, యూ విల్ హ్యావ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ లాస్, సమ్ రూల్స్. ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే హాఫ్ బౌ రూల్ అని అంటాం, అలాగే హున్స్ రూల్ అని అంటాం, అలాగే Pauli's exclusion principle. So Habo principle, Hund's principle, and Pauli's exclusion. Based on these three important scientists, we can fill the electrons in these orbitals based on their rules. Our rules in theory tomorrow we discuss. Okay? Yeah. I think, do you know? Yeah, Hund's very good. Why 4s is coming first, then 3d. Yes, very good. Very important. 3d kanna 4s enduku vastundi? Energy levels observe cheste, energy 3s tarvata 3p. 3p తర్వాత 3d రావాలి యాక్చువల్గా. బట్ 4s ఎందుకు వస్తుంది? 4s ఈజ్ హ్యావింగ్ వెరీ లెస్ ఎనర్జీ వాల్యూ కంపేర్ విత్ 3d. కారణం ఏంటి అంటే దే హ్యావ్, వీ నీడ్ టు కన్సిడర్ ద n ప్లస్ ఎల్ వాల్యూ. n ప్లస్ ఎల్ వాల్యూని మనం మెజర్ చేయాల్సి ఉంది. n ప్లస్ ఎల్ వాల్యూ. ఇక్కడ n ఎంత? ఇక్కడ 4s లో n ఎంత? n వాల్యూ ఇది రేపు చెప్తాం మనం. 4s లో n equals to 4. What about L value for s orbital? For s orbital, L value is 0, right? So n plus L value, so how much it is? 4. For 4s orbital, the n plus L value is 4. What about the n plus L value for 3d? 3d ఒకసారి చూడండి. 3d అన్నాం కదా, n equals to 3. What about the L value for d? 0, 1, 2. Yes, PD. 0, 1, 2. 2 అన్నమాట. So 3 plus 2, the answer is 5. So ఇక్కడ n plus L value 4 వస్తే ఇక్కడ n plus L value 5 వచ్చింది. సో దేనిలో అయితే n plus L value తక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా n plus L అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అండ్ ఎజిముథల్ క్వాంటం నెంబర్ టోటల్ వాల్యూస్ దేనికైతే, బికాస్ దిస్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆర్బిట్. am I right or not? ఏ ఆర్బిటాల్ తాలూకా సైజ్ ఎనర్జీని మనం మెజర్ చేయాలి? దట్ ఇండికేట్స్ ఎల్ వాల్యూ. అది ఎల్ చెప్తుంది మనకి. ఎస్ ఆర్బిటాలా పి ఆర్బిటాలా అని చెప్పేది ఎల్ చెప్తుంది. కాబట్టి ద కాంబినేషన్ ఆఫ్ n ప్లస్ ఎల్ వాల్యూ విల్ గివ్స్ ద ఎనర్జీ ఆఫ్ ద పర్టికులర్ ఆర్బిటాల్. అంటే ఇప్పుడు 4s లో తక్కువ వచ్చిందా, 3d లో తక్కువ వచ్చిందా ఎనర్జీ? 4s కి ఆన్సర్ 4 వచ్చింది, వేరస్ 3d కి ఆన్సర్ 5 వచ్చింది. సో n ప్లస్ ఎల్ వాల్యూ ఎవరికి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎనర్జీ తక్కువ, అంటే 4s కే తక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ 4s వస్తుంది. గాట్ ఇట్? ఎవరో అడిగారు కదా ఇది, గాట్ ఇట్ ఆర్ నాట్? ఎనీవే, యా, Pavani has asked. Right, good. So now it is okay. It is clear. Right? So this is all about today's session, today's class. Now we will go to discuss. Until the ఎలా ఫిల్ చేయాలనేది tomorrow we will discuss, because we need to know the Abbo principle, Hund's and Pauli's. మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ లో చూస్తే దిస్ Abbo, Hund's and Pauli's, they will be there in the next session. Next session లోనే మనకు ఉన్నాయి కాబట్టి we can define these three important principles in the next session itself. Okay, let us talk about the IPE model questions as well as EAMCET model questions. So ఒక్కోసారి మీకు ఎలా అడుగుతూ ఉంటాడంటే define atomic orbital. మీకు తెలుసు the maximum probability of finding of electron is maximum. I mean the probability of finding of electron is maximum is called orbital. Explain the shapes of S, P and D. ఎప్పుడు F అడగడు, గుర్తుపెట్టుకోండి. F మన complicated, is very complicated. Even the lecturers also cannot write this F orbitals. It is very difficult.
కాబట్టి F ఎప్పుడు అడగడం మనకి. With diagrams, you can write all the S, P as well as D orbitals. Coming to the second question, what is nodal plane? Node is different from nodal plane. Node means it is a point or region, whereas nodal plane means it is a plane in which the probability of finding of electron is 0 is called nodal plane. This nodal plane is also called as angular node, or node is called as radial node. Node and radial node and nodal plane and angular node and how many nodal planes are possible for P and D orbitals? P orbital ki D orbital ki any nodal planes vastayi ani adugutunnaru. Nodal planes ante angular nodes ante L. P orbital ki 1 because SP, D orbital ki 2. That's all. Yes, very simple. Correct. What is atomic orbital? Draw the shape of P orbital. You can write the shape of P orbital, no problem at all. And which of the following orbitals are possible? Why? Yeah, good question it is. 1p, 2s, 2p, 3f. Out of these four, which of the following orbitals are possible? Ever possible outar induloni? 1p possible outunda. This is first orbit, second orbit, third orbit. First orbit lo evaru maatrame untarani cheppanu nenu meeku. Only s maatrame untundi ani cheppanu. Second ki vachesariki sp, third ki vachesariki spd, fourth orbit ki vachesariki spd and f orbitals. Mari 1 లో p ఉంటుంది అని ఇచ్చాడు. Is it right or not? It is not possible. Second లో s ఉంటుందా? Yes. Second లో p ఉంటుందా? Yes. Third లో f ఉంటుందా? This is 1, this is 2, this is 3, this is 4. Third లో f ఉంటుందా? No. So 2s and 2p are only possible, but remaining are not possible. Yes. 1p is not possible, 3f is not possible, but 2s and 2p are possible. Yes. Coming to the objective bits, number of nodal planes. Nodal plane unnadu. Nodal plane means angular nodes. Cheppandi kababa. Angular node means nothing but equals to L. Which option? Very good, perfect. 1, excellent. Coming to the next one. Number of radial nodes. What is the meaning of radial node? Radial node equals to node, that equals to n minus L minus 1 is the formula. For 3p orbital, you need to mention n equals to 3 here, whereas L equals to 0, 1 here. So n minus L minus 1. Answer is very good, very good. 1 is the correct answer. Correct. ABCD cheppandi. ABCD chepte na correct ga. Okay, very good. The orbital without nodal plane. Without nodal plane. Asal nodal plane leni edi. Nodal plane means angular node. Ante L value 0 undali. L value 0 undedi. Yeah, please give me the options A, B, C or D. Okay, alage ivandi. Yeah, good, good, very good. A is correct answer. Perfect. Good. The number of spherical nodes in a 4s orbital. Spherical node anna radial nodes anna okte. Ante just confusion kosam ala ichchadu annamata. Spherical node anna radial nodes anna both are one. Okay, cheppandi. Good. This is also belongs to A. Which d orbital has its 4 lobes along the axis? Along the axis ante axis మీద ఉంటాయి. 4 lobes కూడా axis మీద ఉండేది A orbital. ABCD లో ఆప్షన్స్ చెప్పండి. 4 lobes కూడా axis మీద ఉండాలి. Yeah, very good. D is not correct. B, those who written B, they are correct. Very good. B is correct. కారణం ఏంటి? ఎందుకని? 4 lobes. This is 1 lobe. This is another lobe. అంటే 2 lobes plus 2 lobes. దీన్ని ఏమంటాం మనం? ఇది x అనుకోండి, ఇది y అనుకోండి, ఇది z అనుకోండి. ఎలా ఉన్నాయి? x యాక్సిస్ మీద ఉన్నాయి, y along the axis ఉంటే వాటిని ఎలా రాయాలని చెప్పాను? dx² y² అని రాయాలి అన్నా. మరి dxy కానీ dzx కానీ ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నేను, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటే వాటిని xy yz zx అని. స్క్వేర్లు రాసాము అంటే దాని అర్థం ఏంటి? అవి ఆన్ ద యాక్సిస్, అలాంగ్ ద యాక్సిస్ ఉన్నాయని అర్థం.
వెంటనే డౌట్ వస్తుంది మీకు, సార్ డిఎక్స్ స్క్వేర్ అని రాస్తే ఎక్స్ యాక్సెస్ చుట్టూ తిరుగుతాయి కదా సార్, మీకు డౌట్ రావచ్చు. ఎక్స్ యాక్సెస్ మీదే ఉంటాయి కదా అని. ఒకటే ఉంటుంది, అంటే 2 లోబ్సే ఉంటాయి. డిఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను చూడండి, దిస్ ఈజ్ ఎక్స్. రిమైనింగ్ సెకండ్ మీకు రిమైనింగ్ 2 లోబ్స్ ఏమవుతాయి? రిమైనింగ్ 2 లోబ్స్ ఆర్ రొటేటింగ్ ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ చుట్టూ దే ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి ఈ లోబ్స్ ఎక్స్ యాక్సెస్ మీద లేనట్టే, అలాంగ్ ద యాక్సెస్ లేనట్టే. ఆన్ ద యాక్సెస్ ఏమున్నాయి? అలాంగ్ ద యాక్సెస్ ఓన్లీ 1 and 2, 2 లోబ్స్ ఉన్నాయి. కానీ వీడు అడుగుతున్నవి 4 లోబ్స్ కూడా అడిగింది. ఓకే, ద డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆఫ్ ద ఆర్బిటల్ dxy in yz plane. ఇది dxy, dxy, ఇది z. yz ప్లేన్ అంటే ఇలా ఉంటుంది. ఇది దిస్ ఇస్ yz ప్లేన్. ఓకే, yz ప్లేన్ లో ఇప్పుడు చూడండి, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆఫ్ ద dxy ఇన్ yz ప్లేన్ లో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుందా ఉండదా? అబ్జర్వ్ చేయండి. 0, మాక్సిమా, నాట్ డిటర్మైన్డ్, నన్. ఎనీవన్? ఇక్కడ మీకు రెండే ఆప్షన్స్ వస్తాయి, అయితే ఏ లేదా బి, అంతే, నో డౌట్. నాట్ డిటర్మైన్డ్, నన్ అని చెప్పలేము. ఇక్కడ రెండే ఆప్షన్స్, ఎవరైతే అన్నారు. మ్యాక్సిమం అంటున్నారు, 0 అంటున్నారు, రెండు ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి డిస్కస్ చేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు XY ప్లేన్ లో ఉంది, ఎక్స్ కి వైకి మధ్యలో ఉంది. కానీ వాడు అడుగుతున్నది ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆన్ YZ ప్లేన్ ఉంటుందా అన్నాడు. YZ ప్లేన్ లో అసలు ఆర్బిట్ లోబ్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్స్ కి వైకి మధ్యలో ఉంటాయి తప్ప YZ ప్లేన్ మీద ఉండవు. అంటే YZ, the probability of finding of electron is 0 on the YZ plane. Here on the YZ plane, the probability of finding of electron is ఎలా ఉంటుంది? YZ ప్లేన్ లో అయితే ఎలా కనిపిస్తుంది మనకి? is 0. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ XY కి ఉంటే YZ లో ఉండదు, YZ లో ఉంటే XY కి ఉండదు, XZ లో ఉంటే YX కు ఉండదు. అవన్నీ నోడ్స్, నోడల్ ప్లేన్స్ అయిపోతాయి అన్నమాట. అంటే ఆ ప్లేస్ లో ఎలక్ట్రాన్స్ మనకు కనిపించి ఓన్లీ ఎక్స్ యాక్సెస్ మధ్యలోని వై యాక్సెస్ మధ్యలోనే కనిపిస్తాయి తప్ప YZ ప్లేన్ లో కనిపించడం అనేది మరి జరుగుతుంది. బికాస్ దట్ ఈస్ నోడల్ రీజియన్. అంటే ఆ ప్లేస్ లో ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 0. ఐ థింక్ ఐఎమ్ క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, ఇట్స్ 3D, వీ నీడ్ టు ఇమాజిన్. పర్ఫెక్ట్, అది మనం ఇమేజ్ చేసుకోవాలి. ఈ ప్లేన్ ని మనం ఇమేజ్ చేసుకోవాలన్నమాట. YZ ఇలా ఉంటుంది, ఆ ప్లేస్ లో అసలు ఒక్క ఎలక్ట్రాన్ కూడా కనపడుతుంది. ఓకే, గుడ్. The probability of finding of electron in py orbital along x-axis. వాడు ఇవ్వటమేమో py అని ఇస్తున్నాడు, py అని ఇచ్చాడు. x-axis ని బేస్ చేసుకుని ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాడు. ఎలక్ట్రాన్ క్లౌడ్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ x-axis దృష్ట్యా ఉంటుందా? చెప్పండి ఆన్సర్, క్విక్. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. 0, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే Y మీద ఆర్బిటాల్ ఉన్నప్పుడు x-axis లో ఎక్కడ దొరుకుతుంది మనకి ఎలక్ట్రాన్? దొరకదు. ఓకే, వెరీ గుడ్, దట్స్ ఆల్ అన్న. సో అన్ని బిట్స్ చేయడానికి ఈరోజు టైం దొరికింది మనకి. వెరీ గుడ్. సో మళ్ళీ మీకు ఇంతకుముందే చెప్తున్నాం, ఫౌండేషన్ కోర్సులు అన్ని ఏవైతే ఉన్నాయో చూడండి. మీకు క్విజ్ క్వశ్చన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాం. క్విజ్ క్వశ్చన్స్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. టుమారో వీ విల్ డిస్కస్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే రేపటితో మనకి అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీకు ఆల్రెడీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఇచ్చారు, అవి చూసుకుని నోట్స్ డౌన్లోడ్ చేయండి. అందులో ఏంటంటే అయితే ఉన్నాయో అవన్నీ కంటెంట్ అంతా కూడా బాగా స్టడీ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.